హలో ఎవ్రీవన్, ఎప్పుడైనా షాపింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా కదండి. ఈరోజైతే సైక్లోన్ కారణంగా నేను షాప్కి వెళ్ళలేదు అండ్ బయట ఎక్కడికి కూడా వెళ్ళలేదండి. మన లేడీస్కి శారీస్ అంటే పిచ్చి కదా, బట్ కబోర్డ్లో పెట్టుకోవడానికి ప్లేస్ మాత్రం ఉండట్లేదు. సో ఈరోజైతే నేను డిసైడ్ అయిపోయానండి, నా కబోర్డ్స్ ఖాళీ చేసేద్దామని. ఒక్క సారీ పెడదామన్నా కూడా ప్లేస్ ఉండట్లేదండి నాకైతే. సో నేనైతే స్టార్ట్ చేశానండి ఖాళీ చేయడం. నా మ్యారేజ్ టైంలో నుంచి ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా. మనసప్పట్లే కానీ న్యూ శారీస్ పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఇవన్నీ నేను ఖాళీ చేసేస్తున్నా. అప్పట్లో ఈ శారీస్ అన్నీ ఫ్యాషన్ కదండి. మనసొప్పక కొన్ని శారీస్ మా అమ్మాయికి అయితే డ్రెస్సెస్ కుట్టించానండి. బట్ ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్ కదా, వాళ్ళకైతే చాలా సాఫ్ట్గా ఉండాలి. మా అమ్మాయి అయితే చెప్పేసింది, నువ్వు కట్టుకుంటే కట్టుకోలేతే లేదు, నాకు మాత్రం కుట్టించొద్దని చెప్పేసిందండి. ఇవి చూడండి, అప్పట్లో చాలా ఫ్యాషన్ అండి శారీస్ అన్నీ కూడా. బట్ ఇవన్నీ చాలా వెయిట్ ఉంటాయి, ఇప్పుడైతే మనం కట్టలేకపోతున్నాం అసలు. ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ అండి, అప్పట్లో చాలా బాగుండేది. ఇది అవి తీయడానికి కూడా నాకు మనసొప్పట్లే, బట్ తీసేస్తున్నా. నాలా ఎంతమంది పాత చీరలు తీయలేక కబోర్డ్ సరిపోక ఫీల్ అవుతున్నారు కామెంట్ చేయండి. అంతే కదండి, నా పిల్లలు బట్టలు కూడా ఈరోజు నేను ఖాళీ చేసేద్దామని డిసైడ్ అయిపోయా. ఇవన్నీ కూడా మా పిల్లల డ్రెస్సులు అండి. ఇవన్నీ నీడున్న వాళ్ళకే అండ్ నా అనాథ శరణాలయంలో పిల్లలకి ఇచ్చేద్దామని అయితే డిసైడ్ అయిపోయానండి. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. పిల్లలకి సైజులు మారిపోవడంతో అవి కూడా సరిపోవట్లేదు. ఇవన్నీ నీడున్న పిల్లలకి ఇచ్చేద్దామని అయితే డిసైడ్ అయ్యానండి. ఇలా మీలో ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నాయా? ఎంతమందికి ఇలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో మై పేజ్ స్వప్నిక ఫ్యాషన్స్. నెక్స్ట్ మన షాపింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.